కేటీఆర్ గారు బై ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి పెడగొబ్బలు పెట్టుకుంటూ నోటికి ఏది వస్తుంది మాట్లాడటం, ముఖ్యమంత్రి గారిని తిడితే నేను చాలా పెద్ద నాయకుని అయిపోతా అనుకోవటం అది చాలా హీనమైన చర్య. మీ ప్రభుత్వంలో మీరు ఏం చేసిండ్రు, ఎమ్మెల్యేలను ఏ విధంగా చూసిండ్రు, మంత్రులను వేదిక మీద ఏ విధంగా చికాకు పెట్టిండ్రు, దళిత డిప్యూటీ సీఎంని కారణం ఏందని చెప్పకుండా తీసేసినప్పుడు ఒక్క దళిత మంత్రి కానీ దళిత నాయకుడు కానీ మీ దాంట్లో మాట్లాడినరా? మీ పాలనలో మీరు చేసిన అవమానాలు అంతా ఇంత కాదు. అధికారులని మంచి మంచి సమర్థులైన ఐఏఎస్ ఐపీఎస్ అధికారిని పక్కకు పెట్టి రిటైర్డ్ అయిన అధికారులను పెట్టి నడిపించిన చరిత్ర మీది. ఇవాళ మీరు మాట్లాడితే దానికి అర్థం పర్థం ప్రజలు చూస్తూ అసహించుకుంటున్నారు మీ యొక్క దాన్ని. అంటే మీరు మీ సొంత ఇల్లు చక్కబెట్టుకోలేని మీరు ఇవాళ మీ ఇంట్లో మాట్లాడిన ఆడపడుచు అవినీతి గురించి మీరు చేసిన కుంభకోణం గురించి అన్ని మాట్లాడితే ఒక్క జవాబు చెప్పలేని మీరు ఇవాళ మా ముఖ్యమంత్రి గారి మీద వచ్చిరాని మాటలు మాట్లాడుకుంటూ కర్రెపాకంటే హీనంగా తీసేసారు. మీ యొక్క పాలనలో అధికారులను కానీ ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కానీ ఇంకెవరిని కానీ ఇలా అసమర్థత పోలీస్ అని మాట్లాడుతున్నారు. మీరు సమర్థులా అనేది సమయం వచ్చినప్పుడు తప్పకుండా దాన్ని చూపిస్తారు మీకు. దాని గురించి ఏం తొందరపడకండి, ఇంకా సమయం ఉన్నది. విచారణలు ఉన్నాయి, చాలా తీయవలసినవి అన్ని ఉన్నాయి, మీరు చేసినవి అన్ని కూడా. అది మర్చిపోయి నోటికి వచ్చినట్టు ఏది మాట్లాడుకుంటూ ఎగిరెగిరి పడుతున్నాం, అది ఉపయోగం లేదు.